హాయ్ అండి, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. మన తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన దరఖాస్తులకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందండి. సో చాలామంది ఎక్కువగా ఈ పథకాన్ని అయితే దరఖాస్తు చేసుకున్నారు. అలాగే మనకు టోటల్గా ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు అనే ఇన్ఫర్మేషన్ కూడా మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతేకాకుండా మనకు ఈ డేటా ఎంట్రీ ఎంతవరకు కంప్లీట్ అయ్యింది, అలాగే మన స్టేటస్ చెక్ చేసుకోవాలి అనుకుంటే కొందరికి ఏంటంటే క్యాప్చా అయితే రావడం లేదు కదా. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా వచ్చిందండి. సో పూర్తిగా మనం ఈ వీడియో తెలుసుకుందాము. స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే మన సబ్స్క్రైబర్స్ కూడా ఎంతమంది ఈ పథకాలకు సంబంధించి ప్రజాపాలన సంబంధించి ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో కూడా జస్ట్ కామెంట్ అయితే చెల్లింది. సో దీన్ని బట్టి మనకు తెలుస్తుంది కదా. సో మన సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఈ పథకాల కోసం వెయిట్ చేస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ కూడా మనకు తెలుస్తుంది. సో ఇంకా మనం అప్డేట్లో చూద్దాం. హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన కింద ప్రకటించిన వివిధ పథకాల కోసం మొత్తం మనకు 1,22,84,383 దరఖాస్తులు రాగా, పథకాల వారీగా విభజిస్తే మొత్తము 4,56,35,666 మంది అర్జీలు పెట్టుకున్నారు. సో ఇది మనకు టోటల్గా వచ్చిన దరఖాస్తులు అలాగే అర్జీల యొక్క వివరాలు. సో నెక్స్ట్ మనం పథకాల వైజ్గా చూసుకున్నట్టయితే వీరిలో 92,23,195 మంది మహిళలు రూపాయలు 2,500 నెలవారీ చెల్లింపును కోరగా, అలాగే 91,49,838 మంది మహిళలు మహాలక్ష్మి పథకం ప్రధాన విభాగం కింద ఒక్కో గ్యాస్ సిలిండర్ పథకానికి రూపాయలు 500 కోసం దరఖాస్తు చేసుకున్నారు. సో మనకు మహాలక్ష్మి పథకానికి సంబంధించి సో గ్యాస్ సిలిండర్ కోసం సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు 91 లక్షల మంది అయితే చేసుకున్నారండి. సో అలాగే మనకు 92 లక్షల మంది వచ్చేసి నెలవారీ చెల్లింపు మనకి 2,500 రూపాయలు సో అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తారని చెప్పేసి హామీ ఇచ్చారు కదా. సో దీనికి సంబంధించి చూసుకుంటే మనకు 92 లక్షల మంది అయితే చేసుకున్నారండి. మిగిలిన పథకాలకు సంబంధించి కూడా చూద్దాము. ఇందిరమ్మ ఇళ్ల కోసం 82,82,332 మంది దరఖాస్తు చేసుకోగా, గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కోసం 81,54,158 మంది, అలాగే రైతు భరోసా కింద 15,000 రూపాయల లబ్ధి కోసము 38,73,956 మంది భూ యజమానుల దరఖాస్తు చేసుకున్నారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సో ఇందిరమ్మ ఇళ్ల కోసం 82 లక్షల మంది, అలాగే మనకు 200 యూనిట్ల గృహజ్యోతి పథకానికి సంబంధించి 81 లక్షల మంది, అలాగే మనకు రైతు భరోసా కింద 15,000 లబ్ధి కోసము 38 లక్షల మంది అయితే దరఖాస్తు చేసుకున్నారండి. సో ఇది మనకు పథకాల వేరీగా మహాలక్ష్మి, అలాగే ఇందిరమ్మ ఇల్లు, గృహజ్యోతి, సో రైతు భరోసా సంబంధించి సో ఈ విధంగా మనకు తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రజాపాలన ద్వారా ఎంతమంది అయితే అప్లై చేసుకున్నారు. సో ఇంకా మనకు నెక్స్ట్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. సో ఆ ప్రాసెస్ ఏంటంటే ఏవైతే అప్లికేషన్స్ ఉన్నాయో అప్లికేషన్ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే డేటా ఎంట్రీ అయితే చేసేసారు. సో అందరినీ కంప్యూటర్ సెక్షన్ ఎవరైతే తెలిసి ఉంటుందో, ఎవరైతే డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఉన్నారో వాళ్ళని హైర్ చేసుకుని ఈ డేటా మొత్తం డేటాబేస్లో అయితే ఎంట్రీ చేయడం అయితే జరిగింది. అలాగే మనకు ప్రజాపాలన.com మీరైతే వెబ్ బ్రౌజర్లో మీకు సిస్టంలో కానీ ల్యాప్టాప్లో కానీ మొబైల్లో కూడా మీరు క్రోమ్ బ్రౌజర్లో జస్ట్ ప్రజాపాలనని క్లిక్ చేసి .com అని సెర్చ్ చేశారనుకోండి, దీని యొక్క స్టేటస్ కూడా మీరు తెలుసుకోవచ్చు. అంటే మీ అప్లికేషన్ యొక్క స్టేటస్ ఏ విధంగా ఉంది, సో ప్రాసెస్ అవుతుందా, అలాగే రిజెక్ట్ అయిందా, సో అప్రూవ్డ్ అయిందా అనే విషయాలు కూడా మనకు త్వరలో తెలుస్తాయి. ప్రస్తుతానికి డేటా ఎంట్రీ అయింది. కొందరికి ఏంటంటే మనకి అప్లికేషన్ నెంబర్ అయితే ఇస్తున్నారు కానీ క్యాప్చర్ చూపించలేదండి. సో దీనికి ప్రాబ్లం ఏంటంటే మనకు సైట్ ఎక్కువ మంది యూస్ చేస్తున్నారు. సో దీనివల్ల ఏంటంటే క్యాప్చర్ లోడ్ అవ్వడం అయితే టైం పడుతుంది. కొందరికి ఏంటంటే క్యాప్చర్ అసలు లోడింగ్ అనేది అవ్వడం లేదు. కొందరు ఏంటంటే క్యాప్చా అంటే ఏంటి అంటున్నారు. సో క్యాప్చా అంటే ఏం లేదండి, ఒక స్మాల్ కోడ్. ఈ కోడ్ అనేది మనకు కాంబినేషన్లో ఉంటుంది. ఏబిసిడీలో ఉండొచ్చు, ఏబిసిడి లేదా నెంబర్స్ ఉండొచ్చు, లేదా ఓన్లీ నెంబర్స్ ఉండొచ్చు. ఈ విధంగా మనకు కాంబినేషన్స్ ఇస్తారు. సో ఈ విధంగా ఆ ఏదైతే కోడ్ మీకు కనిపిస్తుందో ఆ కోడ్ ఇచ్చిన తర్వాత ఆ బాక్స్లో నెక్స్ట్ సేవ్ కానీ సబ్మిట్ కానీ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మీ అప్లికేషన్ యొక్క స్టేటస్ మొత్తం చూపిస్తుందండి. సో ఇది ప్రస్తుతానికి ఈ సైట్ డెవలప్ చేయడానికి అయితే కారణం ఇది. సో ఏదైతే మీకు అప్లికేషన్స్ మీరు ఇచ్చారో ప్రజాపాలనకు సంబంధించి వాటి యొక్క స్టేటస్ తెలుసుకోవడానికి, అంటే ఎవరిని కాంటాక్ట్ అవ్వకుండా మీ అప్లికేషన్ యొక్క వివరాలు, అలాగే దీని యొక్క ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది అని ఇబ్బంది పడకుండా ఒక సైట్ని అయితే డెవలప్ చేశారు. ఈ సైట్ ద్వారా మీ యొక్క స్టేటస్ అయితే తెలుసుకోవచ్చు. ప్రస్తుతానికి ఎక్కువ మంది యూస్ చేస్తున్నారు కాబట్టి ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నారండి. తప్పకుండా మనకు వచ్చే వారంలోగా అందరికీ ఈ ప్రాబ్లం అయితే మొత్తం సాల్వ్ అవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇది ప్రస్తుతానికి మనకు అప్లికేషన్ చూసుకుంటే ఇంకా ఎక్కువ మంది మహిళలు వచ్చేసి 2,500 రూపాయల
నెలవారీగా ఈ డబ్బులు అయితే రావాలని చెప్పేసి ఎక్కువ మంది మహిళలు ఇంట్రెస్ట్ చూపించి మొత్తం 92 లక్షల అప్లికేషన్స్ అయితే దరఖాస్తు చేసుకున్నారండి. సో మన సబ్స్క్రైబర్స్ మీరు ఏ పథకానికి దరఖాస్తు చేసుకున్నారు అనేది కూడా జస్ట్ కామెంట్ అయితే చేయండి. సో దీన్ని బట్టి కూడా మనకు ఎంతమంది వెయిట్ చేస్తున్నారు, ఏం అప్డేట్ అయితే నేను ఇవ్వాలి మీ అందరికీ, ఎలాంటి అప్డేట్ ఇస్తే మీకు యూజ్ అవుతుంది అనేది కూడా మనకు క్లారిటీ అయితే వస్తుంది. సో అదేవిధంగా మనకు ఈ పథకాలను ఎప్పటి నుంచి అమలు చేస్తారు, దీని యొక్క టార్గెట్ డేట్ ఏంటి, సో ఇంతవరకు డేట్ కూడా ఏం ప్రకటించలేదు అంటున్నారు కదా. సో దీనికి సంబంధించి మన మంత్రి గారు కూడా స్పందించడం జరిగింది. సో 100 రోజుల లోపల సో ఏవైతే పథకాలు ఉన్నాయో కంపల్సరీగా స్టార్ట్ చేస్తాము, అలాగే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో కూడా వాళ్ళకు కూడా తప్పకుండా అందజేసే బాధ్యత మాది అని చెప్పేసి అప్డేట్తో తెలుపుతున్నారు. సో అంతేకాకుండా దీనికి గ్రామాల వారీగా వెరిఫికేషన్ కూడా చేస్తారండి. సో మెయిన్ మీకు వెరిఫికేషన్స్కి చూసుకున్నట్టయితే కంపల్సరీగా మీ యొక్క ఆధార్ కార్డు, అలాగే మీ రేషన్ కార్డు, మీ కుటుంబ వివరాలు అయితే కంపల్సరీ కావాల్సింది అయితే. అలాగే మనకు కేవైసీ కూడా మనకు ఈ నెల 31. సో మీకు రేషన్ కార్డుకు సంబంధించిన కేవైసీ కూడా చేసుకోండి. అలాగే 10 ఏళ్ళు కంప్లీట్ అయ్యి ఎవరైతే ఉంటారో, అంటే ఆధార్ కార్డు ఇంతవరకు అప్డేట్ చేయకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అప్డేట్ అయితే చేసుకోండి. ఎందుకంటే మీకు ఫొటోస్ కానీ, అలాగే మీ మొబైల్ నెంబర్ లింక్ ఇవ్వడము, ఈమెయిల్ లింక్ ఇవ్వడము, సో అలాగే మీ యొక్క ఏరియా మనకు డోర్ నెంబర్స్ కానీ, ఇంటి నెంబర్స్ కానీ ఏమైనా చేంజ్ అయినా కూడా అప్డేట్ అయితే చేసుకోండి. ఎందుకంటే మీకు ఏమైనా వెరిఫికేషన్కి వచ్చినప్పుడు ఆధార్ నెంబర్ ద్వారా ఓటీపీ అయితే అడుగుతారు కదా. సో వెరిఫికేషన్ ప్రాసెస్లో ఈ ఓటీపీ రావాలి అంటే కంపల్సరీగా మీ మొబైల్ నెంబర్ లింక్ ఉండాలి. అది కాకుండా మొబైల్ నెంబర్ కూడా యాక్టివ్గా ఉండాలండి. సో ఇవన్నీ జాగ్రత్తగా 1 by 1 రెడీ చేసి పెట్టుకున్నారనుకోండి, మనకు గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు, ఎలాంటి పథకాలు వచ్చినా కూడా వెరిఫికేషన్ చేసినా కూడా ఇబ్బంది లేకుండా మీకు ఈ ప్రాసెస్ అనేది స్మూత్గా జరగడం అయితే జరుగుతుంది. సో ప్రస్తుతానికి మనకు వచ్చిన ఈ అప్డేట్ అయింది. సో అలాగే మనకు ఇందిరమ్మ ఇల్లు పథకానికి సంబంధించి కూడా ప్రాసెస్ అయితే జరుగుతున్నారు. సో ఈ పథకాన్ని ఏ విధంగా స్టార్ట్ చేయాలి, అలాగే దీనికి సంబంధించి ప్రాసెస్ కూడా చేస్తున్నారండి అధికారులు. గృహ నిర్మాణ శాఖ సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు కూడా గ్యాదర్ చేస్తున్నారు. సో ప్రస్తుతానికి మన తెలంగాణ రాష్ట్రంలో ఈ పథకాలకు సంబంధించిన ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. కాబట్టి ఈ వెరిఫికేషన్ చేయడానికి కొంచెం టైం అయితే పడుతుంది. ఎందుకంటే మనకు లక్షల్లో కోట్లలో మనకి అప్లికేషన్స్ రావడం జరిగింది కదా. సో దీనికి సంబంధించి గ్రామాల వారీగా డివైడ్ చేసి, సో గ్రామాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి వెరిఫికేషన్ ప్రాసెస్ చేసి మీకు ఈ పథకానికి సంబంధించిన ఇన్ఫర్మేషను, అంతేకాకుండా అభ్యర్థులను ఫిల్టర్ చేయడము, సో ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. సో ఇలాంటి మన తెలంగాణ అప్డేట్స్, ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉంటాను. అలాగే మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, మనకు పథకాలకు సంబంధించి ఇంకేమైనా మీకు డౌట్ ఉన్నా కూడా తప్పకుండా కామెంట్ అయితే చేయండి. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీ అందరికీ తెలియజేస్తాను. అలాగే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు అప్డేట్ అయితే వస్తూ ఉంటాయి. అంతేకాకుండా మనకు త్వరలో డబల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించిన ఒక అప్డేట్ అయితే వస్తుందండి. ఇంకో 1 వీక్ అయితే పడుతుంది. సో చాలామంది కామెంట్స్ అయితే చేస్తున్నారు, డబుల్ బెడ్రూమ్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, అలాగే కీస్ కూడా చెప్పండి అని. కాకపోతే ప్రస్తుతానికైతే ఎలాంటి న్యూస్ అయితే రాలేదండి. సో రానప్పుడు మనం ఏదో ఒకటి చేసి పెట్టడం అనేది కరెక్ట్ కాదు. సో అందుకని ఈ 1 వీక్లో కొంచెం టైం ఇస్తే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అది గ్యాదర్ చేసి మీ అందరికీ తప్పకుండా వీడియో ద్వారా తెలియజేస్తాను. అలాగే తప్పకుండా మన ఛానల్ సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ ఇలానే ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దామండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చేస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్, హ్యావ్ ఎ నైస్ డే.